పాకిస్తాన్కి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఆర్మీ రాజీనామాల బాట పట్టింది. ఎప్పుడైతే కశ్మీర్లో పెహల్గామాలో ఉగ్ర దాడి జరిగిందో వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నా సరే ఉగ్రవాదులను వెతికి వెంటాడి చంపుతామంటూ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచేస్తామంటూ పాకిస్తాన్ని ఆయన స్ట్రైట్గా హెచ్చరించారు. ఆ తర్వాత అనేకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలందరూ కూడా తిరిగి పాకిస్తాన్ వెళ్ళిపోవాలంటూ గడువిచ్చారు. 27వ తారీఖుకి ఎవరైతే ఎడ్యుకేషన్ వీసా, విజిటింగ్ వీసా, బిజినెస్ వీసా మీద వచ్చారో వారందరూ తిరిగి వెళ్ళిపోవాలని, 29వ తారీఖు ఏప్రిల్ 29వ తారీఖు అర్ధరాత్రి కల్లా ఎవరైతే మెడికల్ ఎమర్జెన్సీ వీసాల మీద వచ్చారో వారు కూడా తిరిగి వెళ్ళిపోవాలంటూ భారత ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఎవరైనా తిరిగి వెళ్ళకపోతే ఖచ్చితంగా వారికి